ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. యువతకు మరియు తల్లిదండ్రులకు ఎస్పీ గారు మంచి సందేశం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఇదే పాఠశాలలో విద్యను అభ్యసించే శ్రీమతి కోటిరెడ్డి రామసుబ్బమ్మ మహిళా డిగ్రీ కళాశాల యందు ప్రొఫెసర్గా పనిచేస్తున్న పూర్వ విద్యార్థిని డాక్టర్ ఎన్ఎస్ వేణుగోపాల్ రెడ్డి గారిని తన పూర్వ అనుభవాలను పంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సమయం చాలా తక్కువగా ఉంది, 2 నిమిషాల్లో పూర్తి చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన డైనమిక్ ఎనర్జెటిక్ యంగ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా కడప నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, కడప కలెక్టర్ గారికి, మిగతా సీనియర్ ఆఫీసర్లందరికీ నా నమస్కారములు. ఇక్కడ ఈ తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి ఈ యొక్క మన డైనమిక్, మన గ్రేట్ విజన్ ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, డైనమిక్ ఎనర్జెటిక్ ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో, కృషి వల్లుడైన ఎప్పుడు పట్టుదలతో పనిచేస్తున్న మన నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరుగుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. అది స్టేట్ వైడ్, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమం జరుగుతున్నది. ఈ ఎస్పెషల్లీ కడపకు ముఖ్యంగా కడపలో ఈ తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి మన ఉప ముఖ్యమంత్రి రావడము ఒక పండగ వాతావరణాన్ని కల్పిస్తుంది అన్నమాట. ప్రతి ఒక్కరు బయట అంటున్నారు, ఈరోజు పండగ జరుగుతుందా, సంక్రాంతి ఏమైనా ముందుగా వచ్చేసిందా అన్నట్లుగా ఈ యొక్క ఆత్మీయ సమావేశము మన కడపలో జరుగుతూనే ఉంది. ఈ స్కూల్ పెట్టి ఆల్మోస్ట్ ఆల్ 150 ఏళ్ళ తర్వాత, అంటే 1857లో స్థాపించి అనేక మంది ఎంపీలు, మన హెడ్ మిస్టర్ చెప్పినట్లుగా ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, సైంటిస్టులు అందరూ కూడా ఈ యొక్క స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే. అదేవిధంగా మేము 71, 76లో 40 ఏళ్ళ క్రితము ఈ స్కూల్లో చదివి, ఉన్నతమైన చదువులు చదివి, ముఖ్యంగా నాకు గురుస్థానాన్ని, ఉపాధ్యాయునిగా నేను పనిచేస్తున్నానంటే నేను చాలా గర్వంగా ఉన్నాను. ఈ మహిళా డిగ్రీ కళాశాలలో నేను ఈ యొక్క జువాలజీ లెక్చరర్గా పనిచేస్తూ అనేక మంది విద్యార్థులను, వందల మంది విద్యార్థులను నేను తయారు చేస్తున్నానని నేను సంతోషంగా ఉంది. అంటే నా సోల్ కూడా సంతోషమైన, ఈ యొక్క ఇంతమంది విద్యార్థులను తయారు చేస్తున్నాననే, అదేవిధంగా ఇంతమంది డాక్టర్లను కానీ, ఇంజనీర్లు కానీ అందరినీ తయారు చేస్తున్నానంటే నా ఒక ఎంతో సంతోషంగానే అర్థం. అంటే గురుస్థానం ఎలాంటి అంటే అందరినీ తయారు చేయగలడు. ఒక డాక్టర్ని కానీ, ఇంజనీర్ని కానీ, ఒక లాయర్ని కానీ, అందరినీ, రాజకీయవేత్తలు కానీ అందరినీ చాలా శక్తి ఒక గురువుకు మాత్రమే ఉందన్నమాట. అలాంటి ఉపాధ్యాయుని స్థానాన్ని నాకు మా గురువులు ఇచ్చిందనుకో చాలా సంతోషంగా ఉంది. మా గురువులు నేర్పించింది ఏంటంటే ఈ స్కూల్లోనే ఎక్కువగా డిసిప్లిన్, తర్వాత డిసిప్లిన్ నేర్పించారు. టైం సెన్స్, చాలా సమయ భావన ఉండేది ఎక్కువ నేర్చుకోవాలా. హార్డ్ వర్కింగ్ నేచర్, పాజిటివ్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉండాలా. అదేవిధంగా పట్టుదల, పెర్సిస్టెన్స్ అంటాము, పట్టుదల ఉండాలన్నమాట. మనం చదువుకునే వచ్చేదానికి కష్టపడి కాదు, ఇష్టపడి చదవాలన్నమాట. అలాంటి నేచర్ మా గురువులు నేర్పించారు. ఇలాంటివే నా డిగ్రీ కళాశాలలో మొట్టమొదటిగా నేను క్లాస్ చెప్పను, ఇలాంటి మోరల్ వాల్యూస్ చెప్తూనే చేస్తున్నాను అనమాట. అలాంటి అంటే 1-2 క్లాసులు మోరల్ వాల్యూస్, పెద్దలకు గౌరవించాలా, డిసిప్లిన్గా ఉండాలా, డిసిప్లిన్ లేకపోతే ఎలాంటివి జరగవన్నమాట. అదేవిధంగా మనకు టైం సెన్స్ అనేది ఉండాలి. టైం సెన్స్ ఉంటే మనకు యూనివర్స్ కూడా మనకు సహకరిస్తుంది అనమాట. అంటే ఖచ్చితంగా ఎలాంటి టైంలో ఏ పని చేయాలా అనేది మనకు పిల్లలకి నేర్పించాలన్నమాట. అలాంటివి నేను డిగ్రీ వాళ్ళకి నేర్పిస్తున్నాను అనమాట. సో హార్డ్ వర్కింగ్ నేచరు, ఈ యొక్క పర్సిస్టెన్స్ అండ్ పట్టుదల, ఇవన్నీ కూడా ఇంటెలిజెన్సీ ఉండేది మాత్రమే కాదు, ఇన్ని ఉండి మాత్రమే లక్ అనేది కూడా ఉండాలి స్టూడెంట్స్కు. లక్ అనేది లేకపోతే కూడా పని చేయదన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనకు మా గురువులుగా నేర్పించారు. కాబట్టి ఈరోజు మా విద్యార్థులందరికీ కూడా ఇలాంటివన్నీ నేర్పిస్తున్నాను. నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఐ వాజ్ ద ఫస్ట్ క్లాస్లో. అప్పట్లో ఒక సిస్టమ్ ఉండేదన్నమాట. ఫస్ట్ సెకండ్ వచ్చేది ఎవరైతే వస్తారో క్లాస్లో వాళ్ళని గ్రూప్ లీడర్, క్లాస్ లీడర్గా పెట్టేవాళ్ళు అనమాట. ఐ వాజ్ ఆల్వేస్ ఫస్ట్ లీడర్. నేను రామచంద్ర అయిన ఒక అతను రైల్వేలో పనిచేస్తున్నాడు, అతను ఇద్దరు అనమాట. ఆయనకు వస్తే ఫస్ట్ లీడర్, నేను వస్తే సెకండ్ లీడర్, అంతే, ఇద్దరమే అనమాట. సో ఎవరు కూడా లేదు. 6th క్లాస్ నుంచి క్లాసు అలాంటి గురువుల దగ్గర నేర్చుకొని ఈరోజు 10 మందికి చదువులు నేర్పిస్తున్నాను అనుకో
చాలా సంతోషంగా ఉంది. సార్ ఒక చిన్న లాస్ట్ ఈ స్కూల్లో చదివిన తర్వాత ఈ ఏదో స్కూల్ చేయాలనే తపనతో 1, 2, 3 ఈ ఎస్ఎస్సి పరీక్షల్లో ఉత్తీర్ణులైన మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళకి 1, 2, 3 ప్రైజులు అంటే క్యాష్ అవార్డు ఇవ్వడము, వాళ్ళకి మొమెంటో ఇవ్వడము, ఒక సర్టిఫికేట్ ఇవ్వడం కూడా జరిగిందనమాట. సో మా నాన్నగారి పేరుతో రీసెంట్గా మన ఇండిపెండెన్స్ డే రోజు మన ప్రిన్సిపల్ సహకారంతో వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ప్రతి ఇయర్ నేను మా నాన్న పేరుతో ఇవ్వడం జరుగుతుందనేసి నేను ఈ సభాముఖం కూడా తెలియజేస్తున్నాను. మన ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన ఏంటంటే సార్ మన ఈ స్కూల్లో సమయం లేదు ఎస్ఎస్సిలో 1, 2, 3 తరగతుల్లో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఇలాంటి ఇన్సెంటివ్స్ ఇస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. ఈ యొక్క విషయాన్ని ఈ యొక్క సహకారాన్ని ఇచ్చినందుకు, నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరి పెద్దలందరికీ థ్యాంక్ యూ. మన కడప నగర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ సమస్యల పరిష్కారం కొరకు అహర్నిశలు అలుపెరుగని కృషి సల్పుతూ అనర్గళ వాక్మడమతో అందరి మన్ననలు పొందడమే కాక కడప రెడ్డమ్మగా ముద్దు